అమెరికాకు పాకిస్తాన్కు హిస్టారికల్గా కూడా క్లోజ్ రిలేషన్షిప్. ఎందుకంటే అమెరికన్ మిలిటరీ స్ట్రాటజీలో పాకిస్తాన్ చాలా కీలకం కనుక పాకిస్తాన్కు అన్ని రకాలుగా అమెరికా సహకరిస్తుంది. నార్త్ అట్లాంటిక్ టీటీ ఆర్గనైజేషన్ నాటోలో మెంబర్ కాదు, కానీ మెంబర్కు ఉండేంత గౌరవము సహాయము ఎప్పుడూ అమెరికా నుంచి పాకిస్తాన్కు అందుతూనే ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు అమెరికా షాక్ ఇవ్వనుందా పాకిస్తాన్కు అంటే అమెరికాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అవునని ఆన్సర్ చాలా కనబడుతుంది. అవకాశాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే పాలిటిక్స్ అండ్ జియో పాలిటిక్స్ మారిపోయాయి. ఏంటి జియో పాలిటిక్స్ మార్పు? ఇప్పుడు అమెరికా అనుకూలమైన ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో లేదు. అమెరికా ట్రంప్ కాలంలోనే ఒప్పందం మొదలుపెట్టి బైడెన్ కాలంలో అమలై అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయింది. తాలిబాన్కి అప్పచెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. అందువల్ల ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో ప్రత్యక్ష పోరాటంలో అమెరికా లేదు. అమెరికాకు తాలిబాన్కు కుదిరిన ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి అమెరికా వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలు జరపమని తాలిబాన్ హామీ ఇచ్చింది. అందుకే మీరు గమనించండి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చాక అమెరికా పైన ఏ టెర్రర్ అటాక్స్ ఏం లేవు. సో అందువల్ల తాలిబాన్లతో ఒప్పందం కుదిరింది, తాలిబాన్లతో ఘర్షణ లేదు. అందువల్ల తాలిబాన్లతో పోరాడటానికి అమెరికాకు పాకిస్తాన్ అవసరం వచ్చింది, వ్యూహాత్మకంగా అవసరం వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. రెండవది, తాలిబాన్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో పాకిస్తాన్ కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే తాలిబాన్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి పాకిస్తాన్కు ఉండేది. అందువల్ల పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉండేది. ఇప్పుడు ఏమైంది? పాకిస్తాన్కు తాలిబాన్లకి మధ్య ఫైట్ నడుస్తుంది. వాళ్ళిద్దరే టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంశం పైన దాడులు కూడా చేసుకుంటున్నారు. అందువల్ల ఇవాళ తాలిబాన్లతో ఘర్షణ పడే అవసరము లేదు. తాలిబాన్లతో ఒకవేళ ఘర్షణ పడ్డా పాకిస్తాన్ సాయం చేసే పరిస్థితులు లేదు. సో అందువల్ల ఈవెన్ తాలిబాన్లను బిన్ లాడెన్ కూడా సోవియట్ అనుకూల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా కలిసి అమెరికాని సృష్టించింది కదా. అందువల్ల అమెరికన్ మిలిటరీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల డెప్త్ను బట్టి అమెరికా పాక్ రిలేషన్స్ ఆధారపడి ఉంటుంది. బట్ ఒక అవకాశం అయితే కనబడుతుంది ఇప్పుడు.